హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు ఉంది అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160. ఈ వీడియోలో మీకు అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 యొక్క మైలేజ్, ఇంజన్, పర్ఫార్మెన్స్, ఆన్ రోడ్ ప్రైస్, అలానే ఏ కలర్స్లో అవైలబిలిటీలో ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 వచ్చేసి మనకి 4 కలర్స్లో అవైలబిలిటీలో ఉంది: బ్లూ, బ్లాక్, రెడ్, వైట్. అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,64,000 రూపాయలు. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. స్పోర్టివ్ లుక్తో డిజైన్ చేయడం అనేది జరిగింది. లార్జ్ విండ్ స్క్రీన్, అలానే మిడిల్న అప్రిలియా అనే బ్రాండింగ్ కూడా ప్లేస్ చేశారు. ఇక హెడ్లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్ఈడి హెడ్లైట్స్, అలానే డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ప్లేస్ చేశారు. ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 160cc పెట్రోల్ ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేసి 10.84 bhp, టార్క్ వచ్చేసి 11.6 Nm ఆఫ్ టార్క్. టాప్ స్పీడ్ వచ్చేసి 120 km/h, మైలేజ్ 45 km/లీటర్. వీల్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 12 inches అలై వీల్స్ ప్లేస్ చేయడం జరిగింది. టైర్ సైజ్ వచ్చేసి 120/70 ఎంఆర్ఎఫ్ ట్యూబ్లెస్ టైర్స్తో డిజైన్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్. రియర్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఎల్ఈడి టైల్ లైట్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి డిస్క్, రియర్ వచ్చేసి డ్రమ్. ఫ్రంట్ బ్రేక్ సైజ్ వచ్చేసి 220 mm, అలానే రియర్ బ్రేక్ సైజ్ వచ్చేసి 140 mm. ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకి సింగిల్ ఛానల్ ABS ప్లేస్ చేయడం జరిగింది. అలానే సేఫ్టీ మరియు ప్రొటెక్షన్ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది. సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోర్క్స్తో డిజైన్ చేశారు. అలానే రియర్ సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోనో షాక్ అబ్జార్బర్స్తో డిజైన్ చేయడం జరిగింది. చాయిసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకి అండర్ బోన్ చాయిసీతో డిజైన్ చేయడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 7 లీటర్స్. వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 2 meters, హైట్ 1.2 meters, వెడ్త్ 800 mm. సీట్ హైట్ వచ్చేసి 775 mm. వీల్ బేస్ వచ్చేసి 1.35 meters. వెహికల్ కర్బ్ వెయిట్ వచ్చేసి 130 kgs. ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనం 150 kgs వరకు వెయిట్ ప్లేస్ చేసుకోవచ్చు. లగేజ్ క్యారీ హుక్ కూడా ప్లేస్ చేశారు. కన్సోల్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్లో డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ట్రాకోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ ఓడోమీటర్, అలానే డిజిటల్ ఫ్యూయల్ గేజ్ కూడా ప్లేస్ చేశారు. అలానే లో ఫ్యూయల్ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 20 లీటర్స్ అండ్ ఆల్సో మనకి రీడింగ్ ల్యాంప్ కూడా ప్లేస్ చేయడం జరిగింది.
SXR160 అనే బ్రాండింగ్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. హ్యాండిల్ బార్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్న వచ్చేసి ఇంజన్ స్టార్ట్ స్విచ్, అలానే మోడ్ స్విచ్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఈ మోడ్ స్విచ్ ద్వారా మనం డిజిటల్ క్లాక్ని అలానే సర్వీసింగ్ టైంను కూడా సెట్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్న వచ్చేసి బీమ్ అడ్జస్ట్మెంట్ స్విచెస్, టర్న్ ఇండికేటర్ స్విచ్, హార్న్ కూడా ప్లేస్ చేశారు. లెగ్ స్పేస్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది, ఎంతో కంఫర్టబుల్గా డిజైన్ చేయడం జరిగింది.